దొరవి మరి గత ఇంతకు ముందు ఎమ్మెల్యేలు ఎంపీలు టీఆర్ఎస్ ప్రభుత్వం లేని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనేక ప్రభుత్వాలు ఆర్భాటంగా చెప్పుకున్నాయి. మీకు ఆల్రెడీ చెట్టుకి బ్రిడ్జి కడతామని అన్నారు. మరి బ్రిడ్జి కట్టిందానే బిర్జీ లేదు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్ని ఐదు కూడా ఇప్పుడు ఏం లేదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఆర్భాటంగా చెప్పుతున్నాయి. మేము గిరిజనులను ఆదుకుంటున్నాం, గిరిజన పల్లెలను ఆదుకుంటున్నాం. అప్పుడు ఓట్లప్పుడు కూడా అనేక మంది రాజకీయ నాయకులు చెప్పారు మేము ప్రతి ఒక్క వాగుల పైన వంతెన కడతాము, మీకు ఆదుకుంటాము. గిరిజనులు కానీ గిరిజన తల్లులు కానీ ఇక్కడ జెట్టి వాగ్ కానీ లేకపోతే కడం బాగ్ కానీ అక్కడ ఉన్నటువంటి పసుపుల కడం బాగ్ కానీ ఇక్కడ గ్రామాల ప్రజలను మరి ఇప్పుడు గత ఇంతకం ఉందంటే ఇక మన గవర్నమెంట్ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రేఖా సామ్నాయక్ కూడా వచ్చింది. ఆమె కూడా హామీ ఇచ్చింది, ఆమె కూడా చూసి వెళ్ళిపోయింది తప్ప ఆమె నేను వేసిందా ఏం చేయలేదు. ఇప్పుడు సో ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్భాటంగా చెప్పింది మేము పల్లెలకు వచ్చి గిరిజన ఆదుకుంటాము, గిరిజనులకు బిర్జు కడతాము, మరి దీనిపైన వంతెన కడతాం. దాదాపుగానంటే ఈ బిర్జు దాదాపు 20-25 ఏళ్ళు అవుతుందా ఎంత 20 కన్నా 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి సర్వే జరుగుతున్నప్పటికీ ఇప్పటిదాకా కూడా చూడండి సార్, మొన్న దాకా వర్షాలు కొట్టినప్పటికి కూడా ఇప్పటిదాకా గిరిజన పల్లెలల్లా కూడా ఇప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కూడా ఇప్పటిదాకా ఇప్పుడు మొన్నటిదాకా వర్షాలు కొట్టినాయి. ఎప్పుడన్నా వెళ్ళిందా ఇట్లకి వెళ్ళి బయటకు వెళ్ళాలి. మీకు దుకాణ సరుకులు కానీ అది ఉన్నటువంటి సరుకులు ఎట్లా వచ్చినాయి? ఏదో వారంకు ఇట్లా ఒక్కళ్ళు ఇద్దరు తీసుకొచ్చి పెట్టేవాళ్ళ. ఓకే చూడండి సార్, మొన్నటిదాకా కూడా ఈ వాగులు వంకలు దాటనీయలేవు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ గిరిజన తల్లులు కానీ లంబడి ఇతర వర్గాలకు సంబంధించినటువంటి అనేక వర్గాలు ఉన్నారు సార్. ఇక్కడ ఉన్నటువంటి లంబడిసి కానీ గోర్మటి, గోన్సు, నైకపోడు అనేక ఆదివాసీ తరులు అనేక గ్రామాల వారు ఉన్నారు సార్. హాస్పిటల్ కానీ డెమ్దర్ కానీ చాకరేవ్ కానీ లేదా ఇక్కడ సత్తుగూడ కానీ లేదా రామ్నగర్ తండ కానీ ఆపలగూడ కానీ నైకగూడ కానీ ఇది సెట్పల్లి కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకులు ఓట్లప్పుడే మాత్రం చెప్పి ఓట్లను అడకపోతుండే తప్ప ఇప్పటిదాకా కూడా ఆ ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదు సార్. ఇప్పటికైనా కానీ మరి ప్రజల సమస్యలు పరిష్కరించాలని మేము సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం సార్. లేదనంటే గిరిజన తరులు లంబాడి ఇక్కడ ఉన్నటువంటి కుడాలతోటి ఉద్యమాలు చేపడతామని కూడా మేము హెచ్చరిస్తున్నాం సార్.